హాయ్ గాయస్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. యాక్చువల్గా నేనైతే మినీ వ్లాగ్లో తీద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే అది వ్లాగ్ అయిపోయింది అనమాట అనుకోకుండా. ఇదేంటంటే యాక్చువల్గా మా రిలేటివ్స్ ఒకరిది బర్త్డే ఉందనమాట, అంటే వాళ్ళ బాబు బర్త్డే ఉందనమాట కాకినాడలోని. అందులోని దగ్గర రిలేటివ్స్ అనమాట. అందుకని చెప్పి మేము కాకినాడ వెళ్తున్నాము. ఎంత మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ అవుతున్నాం, 7కి అలాగా. సో దాన్ని బట్టి ఒక 3 hours డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఒక మ్యాక్సిమం 10:30 కల్లా రీచ్ అయ్యేలా అనుకున్నాం మేము. వాళ్ళు వచ్చేసి బర్త్డే ఒక 11కి స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గా రమ్మంటే ఇంకా పిల్లలు తెలిసింది మొత్తం ఫ్యామిలీ అంతా రెడీ అయ్యేసరికి ఇంకా మొత్తం బాగానే రెడీ అయిపోయాము. అయితే 7 కల్లా స్టార్ట్ అయిపోయాము మేము. ఇంకా వెళ్తూ మా మమ్మీ మేమేంటంటే మా అత్తయ్యని మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి మా మమ్మీని పిక్ చేసుకొని మధ్యదారిలో వెళ్ళాం అనమాట. సో ఏంటంటే మధ్యదారి ఆ రోజు ఏంటంటే మాకు క్లైమేట్ అంతా మొత్తం వర్షం పడుతూనే ఉంది, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. అండ్ చూసారు అంతా చాలా పెద్ద వర్షం అనమాట రోజంతా కూడా. మధ్యలో చూడండి అసలు వర్షం పడ్డ గ్రీనరీ చాలా బాగుంది. అండ్ రోహి వచ్చేసి కార్ ఎక్కారు, తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి తనకి పడుకోబెట్టేస్తే పడుకునిపోయింది అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసిపోవడం వల్ల. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడుకుంటుంది అక్కడ. రోహిత్ అప్పటికి నాప్ కూడా వేసి లెగిసిపోయింది, ఒక 9 o'clock లేచినట్టుంది. తనకి ఏంటంటే ఇంకా మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాక ఇంకో డ్రెస్ మారుస్తాను అని చెప్పి నార్మల్గా తనకి కొంచెం కంఫర్ట్ ఉండేలాగా అందాక ఈ డ్రెస్ వేసాము. అండ్ బయట అయితే అంటే వర్షం పడ్డాక చూడండి ఇంకా క్లైమేట్ చూడండి గ్రీనరీగా అలాగా చాలా బాగుందన్నమాట బయట వ్యూ అయితే క్లైమేట్ అది కూడా. అండ్ ఇది వచ్చేసి మేమైతే రోహిణికి రెడీ చేస్తున్నాము, మా మమ్మీ నేను రెడీ చేస్తున్నాం పక్క నుంచి. రోహి చెప్పాల్సింది అనమాట, చైన్ వేయలేదు, బ్యాంగిల్స్ వేయలేదు, పాపడి పిల్ల పెట్టలేదని చెప్పి తనే అడుగుతుంటుంది అన్నీ కూడా, తనకి అవన్నీ ఇష్టం కాబట్టి. ఈ 1 day ప్లాన్ అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలా అనుకున్నాము. ఈవినింగ్ మాకు కూడా మళ్ళీ లేట్ అవ్వకూడదని. ఏంటది? జైంట్ వీల్. ఎక్కడ ఉంటుంది? జైంట్ వీల్ ఎక్కడ ఉంటుంది? జైంట్ వీల్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జిబిషన్ లో ఉంటది. యాక్చువల్గా బయట దగ్గర ఎగ్జిబిషన్ చూసి ఒక జైంట్ వీల్ రోహి కొంచెం ఐడియా ఉందన్నమాట, అందుకు జైంట్ వీల్ అని చెప్తుంది, అదే చెప్తుంది నాకంతా నాతోని. అండ్ మేము వచ్చేసి ఆఫ్టర్ 3 hours డ్రైవ్ సక్సెస్ఫుల్లీ ఫైనల్గా డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాము మేము పార్టీకి అయితే. అండ్ ఇగోండి రోహి మేమైతే కరెక్ట్గా దిగే ముందు రోహి డ్రెస్ మార్చేసాము. అండ్ రోహికి అయితే ఒకేసారి తనకి సరదా కాబట్టి ఇంకా దిగ్గానే తన బెలూన్స్ చూసి ఇంకా హ్యాపీ అయిపోయి ఆడుకోవడం స్టార్ట్ చేసింది. డెకోర్ వచ్చేసి వాళ్ళు జంగల్ థీమ్ చేయించారనమాట. జంగల్ థీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి, అప్పుడైతే డెకోర్ అయితే చాలా బాగుంది. అండ్ అందులో ఏంటంటే యానిమల్స్ అన్నీ ఉండడం వల్ల బొమ్మలు రోహి అయితే చూసి చాలా హ్యాపీ అయిపోయింది అనమాట చూసి. అండ్ వాళ్ళు ఏంటంటే మ్యాజిక్ షో కూడా పెట్టారనమాట. సో దట్ పిల్లలు కూడా బర్త్డే పార్టీ అని పిల్లలే కదండి మెయిన్, సో సరదాగా ఉంటుందని చెప్పేసి మ్యాజిక్ షో పెట్టారు. అది కూడా చాలా బాగా అయింది ఆ రోజు అంతా కూడా. అండ్ ఆ రోజు వచ్చేసి నా రోహిత్ డ్రెస్ చాలా బాగా అనిపించింది, ఎందుకని చెప్పేసి తను 12 అవుతుంటే డ్రెస్ చాలా బాల్ గౌన్లా బాగుందనమాట. అందుకే డెకోర్ తను ఫిక్స్ చేస్తున్నాను. రోహి అయితే ఇంకా హాల్లోకి అయితే ఓపెన్ ప్లేస్ చూసి అయితే రోహి అసలు ఆపలేపాము, అటు ఇటు పరిగెడతానే ఉంది. ఇంకా కాసేపు అయ్యాక రోహి బాగా పరిగెడుతుంది, అసలు మాట వినట్లే అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ డాడీ కలిపి కుర్చీల మీద కూర్చోబెట్టేసారు రోహిని. సో దాని కొంచెం సేపు అయినా కొంచెం అలా కూర్చొని ఒక దగ్గర ఉంటుంది అనేసి. అండ్ ఇంకా మెయిన్ పర్సన్స్ రావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఈ లోపు మ్యాజిక్ షో స్టార్ట్ చేశారు. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు మేడం. వాళ్ళు కూడా అతను కూడా నేషనల్ అవార్డ్స్ అవి చాలా వచ్చాయంటండి, ఇంటర్నేషనల్ షోస్ కూడా చేస్తుంటాడు అతను. ఆ రోజు చెప్పారనమాట మైక్లో అతను అంతా కూడా. అతని గురించి అని చెప్పారు, ఇలాగ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఏంటి ఎక్కడ చేశారని చెప్పి అతని గురించి అని చెప్తారు. చాలా బాగా అనిపించింది. ఆయన పిల్లలు చూసారా అసలు అంత ఎగ్జైట్మెంట్తో ఆ ముందంతా కూర్చొని చూస్తున్నారు అనమాట.
అండ్ దూరం నుంచి కొంచెం స్టేజ్ మీద చేసేసాక తర్వాత దగ్గరకు వచ్చి మళ్ళీ మా కోసం మళ్ళీ ఇక్కడ నుంచి చూపిస్తున్నారు మ్యాజిక్ షో ఎలాగ అవుతుంది అంటే అతను ఎలా చేస్తున్నారు నిజంగా అవుతుందని చెప్పి ఒక్కొక్కసారి మనకు డౌట్స్ ఉంటాయి కదా నిజంగా మయమైపోతుందని. సో మా దగ్గరికి వచ్చి మరీ చేశారనమాట. అది మాకు బాగా అనిపించింది. మ్యాజిక్ షో అయితే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ రోజు అంతా కూడా. మ్యాజిషియన్ కూడా అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే స్పెషల్గా ఇక్కడ ఇక్కడ అయితే కాటన్ క్యాండీ అండ్ ఇంకోటి చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టారు. సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తారనేసి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలతో మెజిషియన్ అయితే ఒక టంగ్ ట్విస్టర్ చెప్పిస్తున్నారు అనమాట. అంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి చెప్పిస్తున్నారు. చిన్నవాళ్ళు చెప్పరు కానీ కొంచెం పెద్దవాళ్ళకి చెప్తుంటారు కదండి. సో టంగ్ ట్విస్టర్ అని కొన్ని గేమ్స్ పెట్టారు. దాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న చిన్న ప్రైజ్ అండ్ చాక్లెట్స్ ఇచ్చారనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా బర్త్డే వాళ్ళు వచ్చేసారు. ఇవన్నీ కేక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది అసలు జంగల్ థీమ్ అన్నది. అండ్ ఒకవైపు అయితే ఇక్కడ కేక్ కటింగ్ అయ్యేలోపు ఇంకో పక్క నుంచి మెజిషియన్ కూడా పిల్లలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ మధ్యలో స్టార్టింగ్ అప్పుడు అయితే పిల్లలందరి చేత బాబుకు విష్ చేయించారనమాట. అండ్ రోహిత్ అయితే వచ్చి ఇదే ఫస్ట్ టైం అనమాట మ్యాజిక్ షో. అన్ని పిల్లలు తెలియదు కదండి, రోహిత్ అందరూ ఫస్ట్ టైం అనమాట. సో క్లాప్స్ కొడుతుంది అనమాట ఫుల్ ఎక్సైట్మెంట్ తోని ఇవన్నీ చూసి. Thank you. Get claps sir. Very good. Very good. Thank you. Bangartala. Okay. Thank you. పక్కన మ్యూజిషియన్ వాళ్ళు ఎవరైనా డాన్స్ చేస్తారా అంటే పక్కన ఎవరు పిల్లలు సాంగ్ పెడితే రూహి అయితే నాన్ స్టాప్ డాన్స్ చేస్తూనే ఉంది. వాళ్ళు ఆగమన్నా సరే ఆగలేదు మా రూహి అయితే. అండ్ ఇది వచ్చేసి ఇంకా మేము బయటకు వచ్చాము సరదాగా అలా కాసేపు. ఇదిగోండి ఇక్కడైతే బయట అండ్ ఈ బోర్డు వచ్చేసి క్యూట్ గా అనిపించింది నాకు. డెకోర్ అండ్ బయట అది కూడా అన్ని బాగున్నాయి. ఫైనల్ గా ఏంటంటే లాస్ట్ రూహికి వచ్చేసి ఇంకా ఫోటోగ్రాఫర్ తో నేను తనకి ఫొటోస్ తీస్తున్నాను అనమాట స్పెషల్ గానా. అంటే డ్రెస్ బాగుంది కదా వాళ్ళు కూడా తీస్తే బాగుంటుంది బాగా వస్తాయి అనేసి. రోహికి ఏంటంటే ఆఫ్టర్నూన్ న్యాప్ పడకపోతే తనకు కొంచెం తను క్రాంక్ అయిపోద్ది అనమాట. కొద్దిగా కొంచెం అప్పుడప్పుడు క్రాంక్ అయింది. బట్ ఇట్స్ ఓకే మేనేజ్ చేయగలిగాము. ఈ చిన్నపిల్లలు ఇంక బాల్స్ ఇవన్నీ చూస్తే ఆగరు కదండి, ఇంకా వాటితో ఆడుకుంటూ ఉన్నది. అండ్ ఈ మధ్యలో ఒకటి ఏమైందంటే పిల్లల బర్త్డే పర్సన్ గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి రోహికి ఏంటంటే గిఫ్ట్ ప్యాకింగ్ చూస్తే తనకి చేతులు ఆగవన్నమాట. ఇంకా ఆ గిఫ్ట్ కావాలని చెప్పి ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ చూస్తే చాలా ఇంక రోహి ఆగదు. అందుకని చెప్పి రోహిం కావాలని చెప్పి చాలాసేపు ఏడ్చింది. ఏడిస్తే ఇంకా లాభం లేదని చెప్పేసి బయటికి వెళ్ళి మళ్ళీ చూసి ఇంకా అక్కడ షాప్స్ ఏంటంటే అది ఆఫ్టర్నూన్ టైమ్ షాప్స్ ఓపెన్ లేవని చెప్పేసి మళ్ళీ లోపలికి వస్తే అప్పుడు వాళ్ళే మాకు గిఫ్ట్ ఇచ్చారు ఆఖరికి. అంటే ఏదైతే మాకైతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో అది మాకు ఇచ్చేసారనమాట. అప్పుడు రోహి కొంచెం కామ్ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఈవినింగ్ మాకు లేట్ అవ్వకూడదని చెప్పేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకోటి ఇదే జేఎన్టీకి ఇదేదో మాల్ కనిపిస్తే నేను తీస్తాను అనమాట. అండ్ మేము వచ్చే దారిలో అయితే లిటరల్లీ మధ్యలో ఒక ఏరియాలో ఉందండి. ఆ ఏరియాలో అయితే చాలా దారుణం అంటే చాలా హెవీ రెయిన్ అనమాట. మేమైతే లిటరల్లీ కార్ సైడ్కి ఆపేద్దాం ఉన్నది చూడండి. అసలు చాలా పెద్ద వర్షం అనమాట. ఒక లిటరల్లీ 1 hour ఉన్నట్టుంది వర్షం అయితే. అంటే మేము వచ్చే డిస్టెన్స్లోని చాలా పెద్ద వర్షం. ఆఖరికి ఫ్రంట్ వైపర్స్ ఆన్ చేసిన సరే వర్షం ఆగలేదు. అంటే మాకు క్లారిటీ లేదనమాట విజన్. సో అది అప్పుడు ఏం చేసామంటే నా కెమెరా ఆన్ చేసి కెమెరాలో నుంచి రోడ్ చూస్తే అప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. కొంచెం ఏంటంటే ఆ డ్రైవింగ్ ఇబ్బంది అయింది. బట్ ఇట్స్ ఓకే పర్లేదు సంభవం మేనేజ్ చేసుకుని వచ్చాము. అండ్ రోహికి వచ్చేసి ఇంకా కార్ ఎక్కగానే తను మళ్ళీ డ్రెస్ చేసి ఇంకా మొత్తం ఐటమ్స్ అని తీసి ఇంకా రోహికి వచ్చేసి పడుకుని పోయింది. ఇంకా పాప అక్కడ ఫుల్ డ్యాన్స్ చేసి ఆడుకొని ఫుల్ అలసిపోయింది రోహి అయితే.
అండ్ ఈ మధ్యలో కాకినాడలో కాజా ఫేమస్ కాబట్టి ఇంకా అక్కడ కూడా మేము సరదాగా వైజాగ్ పట్టుకెళ్తామని చెప్పాయి. ఇంకా మేము అక్కడ కొంచెం కాజాస్ పట్టుకొని మిగతా కొన్ని ఈ దారిలోనే మధ్యలో మాకు మ్యాంగోస్ కనిపించాయి. సరే సరదాగా మ్యాంగోస్ కూడా పట్టుకెళ్తామని ఇంకా మ్యాంగోస్ అట్లా కొన్ని మధ్యలో ఆగామన్నమాట. అండ్ రైన్ చూసారా అసలు ఎంత హెవీగా పడుతుందో. అస్సలు అంటే ఆ పక్క లారీస్ వెళ్తున్నాయి, మేము పక్క ఏంటంటే ఇంక నెమ్మదిగా వర్షంలో అలాగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాము. అండ్ ఇదిగోండి ముందు కనిపించే బ్రౌన్ కలర్ హౌసే పవన్ కళ్యాణ్ గారి హౌస్ అనమాట. అదే కానీ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను ఎగ్జైట్మెంట్తోని. అండ్ చూస్తున్నారు కానీ ఎంత పెద్ద హెవీ రైన్ పడుతుందో. మేమైతే కొంచెం భయపడుతూనే వచ్చాము, నెమ్మదిగానే వచ్చామండి. మళ్ళీ కొంచెం జాగ్రత్త రావాలని. మేము ఇందాక మ్యాంగోస్ కొన్నామని చెప్పాం కానీ మ్యాంగోస్ కొన్నప్పుడు అంత పెద్ద వర్షం లేదు, అందుకే ఆగి కొన్నాం మేము. ఆ మ్యాంగోస్ కొన్నంత కాసేపటికి అనమాట హెవీ రైన్ పడుతుంది. ఇక్కడ ఆఫ్టర్ హెవీ రెయిన్ అనమాట సన్ వచ్చింది మాకు ఆఖరికి. అమ్మయ్య అనుకున్నాం మేమైతే. అంటే వర్షం సరదాగా ఉంటుంది కానీ డ్రైవింగ్ చేసినప్పుడు అంత హెవీ రెయిన్ పడుతుంటే కొంచెం భయమేసిగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి. తర్వాత సన్ వచ్చేసరికి అమ్మయ్య అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంటికి వెళ్ళేసరికి దగ్గరలో ఒక 8 అయినట్టుందండి. ఓకే గాయస్, ఇక్కడితో నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఇంటికి వెళ్ళాక మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయి నేను అప్పుడంతా వ్లాగ్ తీయలేదు. Okay guys, thank you for watching and please do like, share and subscribe to my channel. Bye guys.